కి భారీ భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం. ఓవరాల్గా అయితే జీటీ అయితే చిత్తుగా ఓడింది అనుకోవచ్చు. మొదటి మ్యాచ్ గెలిచింది, రెండో మ్యాచ్ ఓడిపోయింది. చెన్నై అయితే వరుసగా 2 మ్యాచ్లు అయితే గెలిచి 4 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్న ముంబై మ్యాచ్ కూడా యాక్చువల్గా ఓడిపోవాల్సింది గుజరాత్ టైటన్స్. కానీ అక్కడైతే వాళ్ళ ముంబై లాస్ట్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల అయితే, అందులోనూ హార్దిక్ పాండ్యా లో రావడం, మరి 7వ బ్యాట్మెన్గా రావడం, కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది. చాలా లేట్గా డౌన్గా రావడంతో అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారని చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల అయితే ముంబై గెలిచిన మ్యాచ్ అయితే గుజరాత్ గెలిచింది. ఇది ఓవరాల్గా. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అసలుకి అందరూ చెన్నై తరపున ఆడిన అందరు బౌలర్స్ అయితే మంచిగా వేసారు. ఒక రవీంద్ర జడేజాకి వికెట్ రాలేదు, మిగతా అందరికైతే వికెట్లు రావడం చూసాం. ముస్తఫిజుర్ మళ్ళీ మంచిగానే బౌలింగ్ వేసాడు. అలానే వీరందరికన్నా ఉన్న తుషార్ దేశపాండే అయితే అతను మంచిగా వేసాడు. 4 ఓవర్లకి 21 పరుగులే ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అలానే ముస్తఫిజుర్ 2 వికెట్లు, దీపక్ చహర్ కూడా 2 వికెట్లు, అలానే డారెన్